అందరికీ నమస్కారం. తెలుసుకుందాం పదండి ఛానల్‌కి స్వాగతం. 1969లో నాసా యొక్క అపోలో 11 మిషన్‌లో భాగంగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే ఆస్ట్రోనట్ మొదటిసారి మూన్‌పై అడుగుపెట్టాడని మనం చదువుకున్నాం. కానీ అది ఫేక్ అని కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. అప్పట్లో అంత టెక్నాలజీ లేదని, అది కేవలం ఒక స్టూడియోలో సెట్ వేసి ఆ విధంగా వీడియో షూట్ చేశారని చాలామంది ప్రచారం చేశారు. మరి నిజంగానే ఆ వీడియోని మూన్ పైనే షూట్ చేశారా? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి మూన్ మీద వీడియో ఎలా వచ్చిందంటే లూనార్ మాడ్యూల్ బయట ఒక స్పెషల్ కెమెరా ఫిక్స్ చేశారు. సిగ్నల్స్ ను మూన్ నుండి ఎర్త్కు పంపేందుకు ఒక డీప్ స్పేస్ యాంటీనాను ఉపయోగించారు. ఆ విధంగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెడుతున్న వీడియో మనకు బయటకు వచ్చింది. తర్వాత అపోలో 12, 14, 15, 16, 17లో మొత్తం 12 మంది ఆస్ట్రోనట్స్ చంద్రుడిపై నడిచారు. అక్కడ చంద్రుడిపై ఎక్స్పెరిమెంట్స్ చేసి కొన్ని వస్తువులు గుర్తులను వదిలి వచ్చారు. అవి ఆస్ట్రోనట్స్ యొక్క ఫుట్ ప్రింట్స్, రోవర్ వెహికల్ ట్రాక్స్, ఫొటోస్ తీసిన కెమెరా స్టాండ్స్, రిఫ్లెక్టర్స్. ఇప్పటికీ ఎర్త్ నుంచి లేజర్ పంపితే అది అక్కడ ఉన్న రిఫ్లెక్టర్ని తాకి రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్ల చంద్రుడి డిస్టెన్స్ అక్యురేట్గా మెజర్ చేస్తాం. అంటే అక్కడికి మనిషి వెళ్ళాడన్న సాక్ష్యం ఇప్పటికీ ఎలైవ్గా ఉంది. కానీ కొంతమంది దాన్ని స్టూడియోలో రికార్డ్ చేశారని, అది ఫేక్ అని అంటారు. దానికి కారణం ఆ వీడియో క్వాలిటీ బ్లర్రీగా ఉండటం. ఆ వీడియో బ్లర్రీగా ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పటితో పోల్చితే అప్పట్లో వీడియో టెక్నాలజీ చాలా తక్కువ. చంద్రుడి మీదకి తీసుకెళ్లిన కెమెరాస్ స్లో స్కాన్ బ్లాక్ అండ్ వైట్ కెమెరాస్. ఇంకో కారణం ఏంటంటే ఆ సిగ్నల్స్ ని స్పేస్ నుంచి ఎర్త్కి పంపాలి. ఇంకా డీప్ స్పేస్ యాంటీనాస్ ద్వారా వచ్చిన సిగ్నల్స్ ను టీవీకు కన్వర్ట్ చేసి బ్రాడ్కాస్ట్ చేశారు. ఇన్ని స్టెప్స్ వల్ల ఆ వీడియో క్వాలిటీ అనేది తగ్గింది. ఇప్పటి కాలంలో ఇప్పటిలా 4K, HD, డిజిటల్ కలర్స్ ఇవేమీ లేవు. ఆ టైంలో కెమెరాస్ వెయిట్ తగ్గించేందుకు బేసిక్ రెజల్యూషన్ మాత్రమే ఉపయోగించారు. అందుకే ఆ వీడియో గ్రెయినీ అండ్ బ్లర్రీగా కనిపిస్తాయి. తర్వాత వచ్చిన అపోలో మిషన్స్ లో మరింత హై క్వాలిటీ ఫొటోస్ తీశారు. మరియు నాసా పంపిన లూనార్ ఆర్బిటార్ స్పేస్ క్రాఫ్ట్లు చంద్రుడిపై ఆస్ట్రోనట్స్ వదిలిన వస్తువులను ఫోటోలు కూడా తీశాయి. ఇంకా ఆ వీడియో ఫేక్ అనడానికి రెండో కారణం ఫ్లాగ్ కదలడం. యాక్చువల్గా మూన్ లో ఎయిర్ ఉండదు. మరి వీడియోలో ఫ్లాగ్ ఎందుకు కదిలిందని చాలా మంది డౌట్స్ రేజ్ చేశారు. దానికి రీజన్స్, ఫ్లాగ్ ఎగురుతున్నట్టు కనిపించేందుకు అందులో ఒక పక్క హారిజెంటల్ రాడ్ వేశారు. అందుకే అది మూవ్ అయ్యేలా కనిపించింది. ఇంకో రీజన్, ఫ్లాగ్ కింద పెడుతుండగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఇంకా మరొక ఆస్ట్రోనట్ ఆల్డ్రిన్ టచ్ వల్ల క్లాత్ కి మూవ్మెంట్ వచ్చింది. మూన్ గ్రావిటీ ఎర్త్ లో 6వ వంతు ఉంటుంది కాబట్టి చిన్న మూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. సో ఫ్లాగ్ కి వచ్చిన మూవ్మెంట్ ఆ టచ్ వల్లే గానీ విండ్ వల్ల కాదు. లో క్వాలిటీ వీడియో, ఫ్లాగ్ మూవ్మెంట్ ఇవి రెండు కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. సో మనిషి మూన్ మీద అడుగు పెట్టాడన్నది 100% రియల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.